సూరా అల్-ఫాతిహా ప్రాముఖ్యత. సూరతుల్ ఫాతిహా, సూరా అల్-ఫాతిహా, ఖురాన్లోని మొదటి సూరా. దీనిని ఖురాన్కు ద్వారం లేదా ఉమ్ముల్ కితాబ్, గ్రంథానికి తల్లి అని కూడా పిలుస్తారు. ఇది ఇస్లాంలో అత్యంత ముఖ్యమైన సూరాలలో ఒకటి. సూరహ్ అల్-ఫాతిహా ప్రాముఖ్యత. 1. ప్రతి నమాజ్లో తప్పనిసరి. ప్రతి రకాత్లో సూరహ్ ఫాతిహా చదవడం తప్పనిసరి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: సూరతుల్ ఫాతిహా చదవని వ్యక్తి యొక్క నమాజ్ పూర్తి కాదు. 2. ఖురాన్లో అత్యున్నత సూరా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూరహ్ ఫాతిహాను ఖురాన్లోని గొప్ప సూరాగా పేర్కొన్నారు. ఇందులో ఇస్లాం యొక్క ప్రధాన సందేశం సంక్షిప్తంగా ఉంది. 3. అల్లాహ్ను స్తుతించడం. ఈ సూరా అల్లాహ్ యొక్క మహిమ, కరుణ, దయ మరియు ఆధిపత్యాన్ని తెలియజేస్తుంది. 4. సన్మార్గం కోసం ప్రార్థన. ఈ సూరాలోని ముఖ్యమైన దువా ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం. అర్థం: మాకు సరైన మార్గాన్ని చూపించు. 5. షిఫా, స్వస్థత కలిగించే సూరా. సూరహ్ ఫాతిహాను అల్లాహ్ అనుమతితో రోగాల నుండి స్వస్థత కోసం కూడా చదవవచ్చు. దీనిని షిఫా సూరా అని కూడా అంటారు. 6. తౌహీద్ సందేశం. ఈ సూరా మనకు అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి మరియు ఆయన దగ్గరనే సహాయం కోరాలి అని బోధిస్తుంది. సూరా ఫాతిహా ప్రధాన సందేశాలు: అల్లాహ్ను స్తుతించడం, అల్లాహ్ కరుణను గుర్తించడం, అల్లాహ్ను మాత్రమే ఆరాధించడం, అల్లాహ్ వద్దనే సహాయం కోరడం, సన్మార్గం కోసం ప్రార్థించడం, సత్య మార్గాన్ని అనుసరించడం. సూరహ్ అల్-ఫాతిహా ఖురాన్ యొక్క సారాంశం. ప్రతి ముస్లిం దీనిని అర్థంతో చదివి దాని సందేశాన్ని జీవితంలో ఆచరించాలి.